రోడ్డు మీద బయటికొచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి, ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి గాని, ప్రజా ఉపయోగపడే పరిస్థితి గాని ఒక్కటి కూడా కనిపించట్లేదు. వచ్చి కూడా ఆఫ్‌కోర్స్ వాళ్ళ కార్యకర్తలను లంబడి రాంబాబు నాయకుడిని ఆటోమేటిక్‌గా పొగుడుతాడనుకోండి అది వేరే విషయం. అది ఆయన ప్రెస్ మీట్‌కి ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను చెప్పేదేంటంటే, మీరు పర్మిషన్ పెట్టండి. మీకొకటే అడుగు చెప్తున్నా. ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరెక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని గాని? ఎక్కడైనా మేము అబ్స్ట్రాక్ట్ చేశామా? వాళ్ళొచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధుల్ని ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేస్ పెడితే, తిరిగి తిరిగి వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ సొంత మీడియాల్లో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకొచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఒట్టు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 గంటలు, 7 గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్‌ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ, మీరు చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నా. అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ప్రజలనుకుంటున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఎళ్లారు. మీరు పర్మిషన్ పెట్టండి, పర్మిషన్ పెట్టుకోండి అంటే గనక, పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్, ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి, దానికి పర్మిషన్ పెట్టరంట. ఎంతమందొస్తారో చెప్పరంట. కానీ ఇలా రోడ్ల మీదకొచ్చి 6 గంటలు, 7 గంటలు ప్రదర్శనలు చేస్తారంట. దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పరిస్థితులు ఉంటే గనక రేపొద్దున్న ఏదైనా అంబులెన్స్ ఎళ్తది. అందులోని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడుంటాడు. రేపొద్దున చిన్న పిల్లలు స్కూలుకెళ్ళే పరిస్థితిలో ఉంటారు. రేపొద్దున ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ టైమ్ అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో కొంతమంది విద్యార్థులుంటారు. హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్‌లో. అటువంటిది ఈరోజు వీళ్ళు ఇంతమంది అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మూకల్నేసుకొని కాన్వాయ్ కావాలని స్లోగా తీసుకెళ్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజల్ని అడుగుతున్నా. వీళ్ళే కదా రేపొద్దున అతను ఏ ప్రదర్శన చేసిన ప్రీవియస్ హిస్టరీస్ కూడా చూడండి. అంటే ఈరోజు ఆహ్, ఆహ్, లడ్డూలోని కల్తీ నెయ్యి ఉపయోగించారు అని చెప్పి, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే, దానికి సంబంధించి కాదు, కూడదు అని చెప్పడానికి అక్కడేదో ఒకళ్ళు ఫ్లెక్సీ ఒకటి పెడితే, ఆ ఫ్లెక్సీ తీసేసేయటానికి ఇతను కావాలని వెళ్లి, గొడవ పెట్టుకొని, ఇంటెన్షనల్‌గా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారిని తిట్టి, మళ్ళా తిరిగి అతను రిమాండ్‌కెళ్తే, ఆ వ్యక్తిని పరామర్శించడానికెళ్లి అంటే జరిగిందే మహాపాపం తిరుమల కొండ మీద. జరిగింది మహాపాపం. మామూలు పాపం కూడా కాదు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పాపాన్ని మహాపాపం కింద తీసుకోవాలి. ఆ మహాపాపం గురించి ఎవరో ఫ్లెక్సీ ఏస్తే, ఆ ఫ్లెక్సీ దించడానికి ఈయనెళ్లి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ సీఎం గారిని తిడితే, దానికి పోలీసులు కేసు పెట్టి లేకపోతే ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కామన్‌గా ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకులు కూడా చేసే పని. అయితే ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు చేసే వ్యవహారాలు గాని, అతను చేస్తున్న పరామర్శలా లేక ప్రదర్శనలా తెలియక ప్రజలకి పడుతున్న ఇబ్బందులు గాని, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరికైనా ఏదైనా విషయం చెప్పినా కూడా, అది ప్రజలకి సమాధానం చెప్పి ప్రజల్ని మేము మెప్పించగలిగితే మేమది విన్ అయినట్టే. కాకపోతే ఒక మూర్ఖపు ఆలోచనలతో, ఒక క్రిమినల్ ఐడియాలజీతో ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్న పరామర్శలవనియండి, వాటెవర్ ఇట్ మే బి ఏదవనియండి, అవి పరామర్శలా, ప్రదర్శనలా అర్థం కాక కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా చూసుకుంటే, గుంటూరులోని మిర్చి రైతుల మీద ఏదో దాడులు జరిగిపోయినాయి. మిర్చి రైతులని పరామర్శించేస్తానని చెప్పేసి ఎళ్ళిన తర్వాత, అదే మిర్చి యార్డ్‌లోని రైతుల మీద అదే వైఎస్ఆర్‌సీపీ నాయకులు దాడి చేస్తారు. ఆ మిర్చి యార్డ్ దగ్గరికి రాటానికి ఇంటి దగ్గర నుంచి కనీసం కొన్ని కిలోమీటర్లైనా కూడా గంటల తరబడి ప్రదర్శనలు చేస్తారు. దారి పొడుగునా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు బయటకొచ్చి రపా రపా నరుకుతామని చెప్పి రికార్డులు పట్టుకుంటారు. మళ్ళా తిరిగి అదే మిర్చి యార్డ్‌లోని బస్తాలు దొంగిలించేసి రైతుల కళ్ళలో కారం కొడతారు. అంటే వీళ్ళకి వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే
అది ఆంధ్రప్రదేశ్. అటువంటి వాటిల గురించి వీళ్ళు మాట్లాడరు. బయటకొచ్చి బూతులు తిడతారట. మేమేమి అనకూడదంట. అది వీళ్ళ సంస్కృతి. రోడ్డు మీద బయటికొచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి, ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి గాని, ప్రజా ఉపయోగపడే పరిస్థితి గాని ఒక్కటి కూడా కనిపించదు. వచ్చి కూడా ఆఫ్‌కోర్స్ వాళ్ళ కార్యకర్తలు లంబడి రాంబాబు నాయకుడిని ఆటోమేటిక్‌గా పొగుడుతాడనుకోండి అది వేరే విషయం. అది ఆయన ప్రెస్ మీట్‌కి ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను చెప్పేదేంటంటే, మీరు పర్మిషన్ పెట్టండి. మీకొకటే అడుగు చెప్తున్నా. ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరెక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని గాని? ఎక్కడైనా మేము అబ్‌స్ట్రక్ట్ చేశామా? వాళ్ళొచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధుల్ని ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేస్ పెడితే, తిరిగి తిరిగి వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ సొంత మీడియాల్లో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకొచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఒట్టు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 గంటలు, 7 గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్‌ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ, మీరు చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నా. అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ప్రజలనుకుంటున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఎళ్లారు. మీరు పర్మిషన్ పెట్టండి, పర్మిషన్ పెట్టుకోండి అంటే గనక, పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్, ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి, దానికి పర్మిషన్ పెట్టరంట. ఎంతమందొస్తారో చెప్పరంట. కానీ ఇలా రోడ్ల మీదకొచ్చి 6 గంటలు, 7 గంటలు ప్రదర్శనలు చేస్తారంట. దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పరిస్థితులు ఉంటే గనక రేపొద్దున్న ఏదైనా అంబులెన్స్ ఎళ్తది. అందులోని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడుంటాడు. రేపొద్దున చిన్న పిల్లలు స్కూలుకెళ్ళే పరిస్థితిలో ఉంటారు. రేపొద్దున ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ టైమ్ అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో కొంతమంది విద్యార్థులుంటారు. హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్‌లో. అటువంటిది ఈరోజు వీళ్ళు ఇంతమంది అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మూకల్నేసుకొని కాన్వాయ్ కావాలని స్లోగా తీసుకెళ్తూ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజల్ని అడుగుతున్నాను. వీళ్ళే కదా రేపొద్దున అతను ఏ ప్రదర్శన చేసిన ప్రీవియస్ హిస్టరీస్ కూడా చూడండి. అంటే ఈరోజు ఆహ్, ఆహ్, క లడ్డూలోని కల్తీ నెయ్యి ఉపయోగించారు అని చెప్పి, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే, దానికి సంబంధించి కాదు, కూడదు అని చెప్పడానికి అక్కడేదో ఒకళ్ళు ఫ్లెక్సీ ఒకటి పెడితే, ఆ ఫ్లెక్సీ తీసేసేయటానికి ఇతను కావాలని వెళ్లి, గొడవ పెట్టుకొని, ఇంటెన్షనల్‌గా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారిని తిట్టి, మళ్ళా తిరిగి అతను రిమాండ్‌కెళ్తే, ఆ వ్యక్తిని పరామర్శించడానికెళ్లి అంటే జరిగిందే మహాపాపం తిరుమల కొండ మీద. జరిగింది మహాపాపం. మామూలు పాపం గూడా కాదు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పాపాన్ని మహాపాపం కింద తీసుకోవాలి. ఆ మహాపాపం గురించి ఎవరో ఫ్లెక్సీ ఏస్తే, ఆ ఫ్లెక్సీ దించడానికి ఈయనెళ్లి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ సీఎం గారిని తిడితే, దానికి పోలీసులు కేసు పెట్టి, అసలు వీళ్ళొచ్చిన తర్వాత 2019లోని నార్మ్స్ మార్చేసి, పాలు ప్రొక్యూర్‌మెంట్ అవసరం లేదంట. మరి పాలు ప్రొక్యూర్‌మెంటే అవసరం లేకపోతే నెయ్యెక్కడి నుంచి తీసుకొస్తారండి? అక్కడే పెద్ద ల్యాప్సెస్. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తా ఉంటే, తిరిగి అరే! పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి, మళ్ళా బయటకొచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. ఈళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే. అని ప్రజలకి తెలియాలి. మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో, రాజకీయాలుగా మీకులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటివి మేము అనుకోవట్లే. మా నాయకుడు ఒక నిబద్ధతతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొంత నిబద్ధత మాకు నేర్పించారు. కొంత నైతిక విలువలతో రాజకీయాలు చేయడం నేర్పించారు. ఈరోజు మేమేదైనా ప్రజల ముందు పెడతాం. ప్రజలే దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా. దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి 6 గంటలు, 7 గంటలు, 9 గంటలు ట్రాఫిక్‌ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితొస్తే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులను కూడా అడిగి తీసుకుంటాం. కంపల్సరీగా దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు కోరుతున్నా. ఎందుకంటే ప్రజలెవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి, ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ.